ప్రముఖ మోడల్ నటి పూనం పాండే కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయస్సు 32 ఏళ్లు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె టీం తాజాగా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. ఆమె గత రాత్రి మరణించిందని ఆమె టీం తెలిపింది. అందులో ఈ రోజు మాకు ఎంతో కఠినమైన రోజని, గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనం పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నామని, ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ, దయను పొందారని, ఈ బాధాకరమైన సమయంలో మేము గోప్యతను కోరుకుంటున్నామని పూనం టీం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పూనం పాండే ప్రముఖ మోడల్. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు ఒక వీడియోలో భారత్ ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే బట్టలు విప్పుతానని ఆమె ప్రామిస్ చేశారు. దీంతో ఆమెకు ఒక్కసారిగా పబ్లిసిటీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె తన సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు వీడియోలతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే పూనం ఆ మధ్య శామ్ బాంబేను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వారు తరచూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీడియోలను, ఫోటోలను పంచుకునేవారు. అయితే వీరి వివాహం కొనసాగలేదు. 2020లో పెళ్లి జరిగిన వెంటనే అతనిపై గృహహింస ఆరోపణలు చేసింది పూనం. పూనం తెలుగులో మాలిని అండ్ కంపెనీ అనే చిత్రంలో నటించింది. చాలా తక్కువ సినిమాల్లో పూనం నటించి మెప్పించింది. పూనం పాండే బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. టీవీ షోలు కూడా చూశారు. శృంగార తారగా ఆమె ఇంటర్నెట్ను షేక్ చేశారు. మరోవైపు పూనం పాండే చనిపోయారనే వార్తతో ఆమె అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. నిజంగా నమ్మలేకపోతున్నామని ఓం శాంతి అని కామెంట్స్ చేస్తున్నారు.